దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్నది బేస్ చిన్న పల్లవి ఒక చక్కటి వాక్యాన్ని చదివి మనము ముందుకు కొనసాగుదాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 42, 43 వచనాలు మనము చదువుదాము. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. చాలు. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే, ప్రభు మనల్ని దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడ వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చును అని ప్రభు ఆ యొక్క దేవాలయము గురించి, పట్టణము గురించి ప్రభు చెప్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణాన్ని సమీపిస్తున్నటువంటి సందర్భంలో దూరం నుంచి ఆ పట్టణాన్ని చూస్తూ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో, ప్రభువా చూడండి ఆ పట్టణ వైభవం ఎంత గొప్పగా ఉన్నదో, దాని యొక్క కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయో అని పట్టణం గురించి, దేవాలయం గురించి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ పట్టణం యొక్క వైభవం, సౌందర్యం గురించి ప్రభుకి తెలియపరుస్తున్నారు. ప్రభుకి సమస్తము తెలుసు. అయితే ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు కనుక ఆయన బాధతో శిష్యులను చూసి ఈ మాట చెప్పాడనమాట. రాబోయే దినాలలో ఈ పట్టణ పరిస్థితి ఏమి జరగబోతుందో, ఏమవుతుందో, ఆ పట్టణము గతి ఏం జరుగుతుందో అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్తున్నటువంటి సందర్భం మనం చదివినటువంటి వాక్యం. శిష్యులకు తెలియదు ఆ పట్టణ భవిష్యత్తు, రాబోయే దినాలలో ఆ పట్టణము పాడైపోతుందని, రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినాలు వస్తాయని, శత్రువులు దాని మీద దాడి చేస్తారని, అది నాశనం అవుతుందన్న విషయం శిష్యులకి తెలియదు. కానీ సమస్తము ఎరిగిన దేవుడు, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు కనుక ఆ పట్టణము భవిష్యత్తులో ఏమవ్వబోతుందో దాన్ని వివరించి చెప్పారు. అయితే ప్రభు నిన్ను చాలాసార్లు దర్శించాడు, దర్శించినా కూడా నువ్వు గ్రహించలేదు కనుక ఆ పట్టణాన్ని చూస్తే ఈ మాట అంటున్నాడు 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి
చివరికి నీ మీద అంటే నీలో ఉన్నటువంటి రాతి మీద రాయి నిలిచి ఉండని అనేటువంటి దినాలు వస్తాయి. శత్రువులు నిన్ను నాశనము చేస్తారు. అది రాకుండా ఉండాలి అని అంటే ప్రభు నిన్ను దర్శించిన సమయంలో నువ్వు గ్రహిస్తే ఆ భవిష్యత్తులో రాబోయే కీడు తప్పించబడుతుందని ప్రభు యొక్క ఉద్దేశం. అది శిష్యులకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఆ పట్టణము చూడటానికి చాలా అందంగా ఉన్నది, కొండ మీద. ఆ పట్టణము చూడటానికి చాలా వైభవంగా ఉన్నది. ప్రజలందరి దృష్టికి ఆ పట్టణము చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ ప్రభు భవిష్యత్తును చూస్తూ ఆ పట్టణము భవిష్యత్తులో నాశనం అయిపోతుంది అన్న విషయాన్ని గ్రహించి బాధతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రభు చాలాసార్లు యెరూషలేము పట్టణాన్ని దర్శించాడు. కానీ యెరూషలేము ప్రజలు ప్రభువుని అంగీకరించలేకపోయారు. అలాగే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ మాట ఆ పట్టణం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి సూచనగా ఉన్నది. ప్రభు పట్టణాన్ని దర్శించాడు, అంగీకరించలేదు. ప్రభు మనల్ని కూడా దర్శిస్తూ ఉన్నాడు. మనము కూడా చాలాసార్లు తృణీకరించిన సందర్భాలు మన జీవితాల్లో వచ్చాయి. ఈరోజు నీవు ప్రభువును నమ్ముకొని ప్రభువులోనికి వచ్చావు, కానీ ప్రభువును నమ్మనటువంటి దినాలలో దేవుని యొక్క సువార్త, రక్షణ సువార్త నీకు అందినప్పుడు మాకు చెప్పకండి, మాకు చిరాకు, మాకు అది ఇది అన్నటువంటి మాటలు మనకి కూడా వచ్చినవే. గత కాలంలో ప్రభువును నమ్మనటువంటి దినాలలో రక్షణ సువార్తని ఇంటికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు తృణీకరించావు. అందుకే ఇక్కడ యెరూషలేము గురించి కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నిన్ను దర్శించిన కాలం, ప్రభు ఒక సమయంలో నిన్ను దర్శిస్తాడు. ఈ లోకంలో అలాగే ఈ గ్రామంలో అనేకుల్ని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు దర్శిస్తాడు నిన్ను అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు, ఈ లోక అధికారి నా వెనుక వచ్చుచున్నాడు. ఈ లోక అధికారి నా వెనుక వచ్చుచున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? లోక అధికారి అంటే ఈ లోకానికి అధికారి అయినటువంటి అపవాది నా వెనుక వస్తున్నాడు. సో వాడికంటే ముందుగా మిమ్మల్ని నేనేం చేస్తున్నాను? దర్శిస్తున్నాను. దర్శించిన సమయంలో నువ్వు అంగీకరిస్తే సంతోషం, నీకు మేలే కలుగుతుంది. అందుకే మీదన వచనంలో 42వ వచనంలో అదే మాట ఉంటుంది, నీకెంతో మేలు. ప్రభువు దర్శించినప్పుడు మనం అంగీకరిస్తే మేలు. ప్రభు చాలాసార్లు దర్శిస్తాడు, నువ్వు తృణీకరిస్తే ప్రభు దాటిపోయాడా? ఎవరు వస్తారు? అందుకే ఈ లోకాధికారి నా వెనుక వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ ఉండదు అని అంటాడు. ఈ లోకాధికారి అయిన అపవాది గనక ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని దర్శిస్తాడా? వాడి నాశనాన్ని కోరుకుంటాడు. ప్రభు నీ మేలు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. అందుకే అపవాది కంటే ముందుగానే ప్రభు నిన్ను వాక్య రూపంలోని, సువార్త రూపంలోని నీ ఇంటికి, నీ వద్దకు చేరుతున్నది. ఆమెన్. మనం అంగీకరించాలి. ఇదేదో మతం అని అనుకుని చాలామంది తృణీకరిస్తున్నారు. మత మార్పిడి అనుకుంటూ రకరకాల ఉదంతులు ఈ లోకంలో ఈ మధ్యకాలంలో మరింత అత్యధికమైపోయినది. ప్రభు రక్షణ సువార్త నువ్వు క్షేమం ఉండాలని, నువ్వు మేలుగా ఉండాలని, నీ కుటుంబం మేలుకరంగా ఉండాలని, నువ్వు బాగుండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రభువు నిన్ను ఏదో విధము చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుకే ఏదో విధము చేత నీ వద్దకు రక్షణ సువార్త అందుతుంది, పాంప్లెట్లు కూడా అందుతున్నాయనంటే ప్రభు నిన్ను ఇంకా చాలా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ప్రభుని దాటిపోయేనా అపవాదిని నిన్ను దర్శిస్తే నీ కుటుంబానికి, నీకు కీడే కలుగుతుంది. ఆ కీడు నీ కుటుంబానికి రాకూడదు అని అంటే ప్రభు నిన్ను ముందుగానే దర్శిస్తున్నాడు. అందుకే ప్రతి ఇంట కూడా చాలామందికి కరపత్రాలు వెళుతాయి. కరపత్రం అంటే ఏదో పేపర్ కాదు, దేవుడు వాక్య రూపంలో వారిని దర్శిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు చాలాసార్లు చాలామందిని మన జీవితాల్లోనూ కూడా చాలాసార్లు ప్రభు మనల్ని దర్శించాడు. దర్శించినప్పుడు మనం అంగీకరించాం కనుక ఈరోజు రక్షించబడ్డాం. హల్లెలూయా. ఇది మనము బాగా గమనించాలి.
ఈ లోక అధికారి వస్తే చాలా ప్రమాదం. వాడు రాకుండానే ప్రభు మనల్ని దర్శించాడు కనుక మనము క్షేమమయం అంగీకరించు. సో ఇక్కడ యెరూషలేము పట్టణము చూడటానికి అందంగా కనిపించవచ్చు, వైభవంగా కనిపించవచ్చు, శిష్యులందరికీ కనిపించవచ్చు. కానీ దాని భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ఒక్కడికే అది ఏం జరగబోతుందో ఏం అవ్వబోతుందో ప్రభువుకు మాత్రమే తెలుసు. ఈ లోకంలో చాలామంది ఘనత వహించిన వారు ఉండొచ్చు, ధనం సంపాదించిన వారు ఉండొచ్చు, ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉన్నత స్థితిలో ఉండొచ్చు. చూడటానికి వారు అందంగా చక్కగా బాగుగా కనిపించవచ్చు. కానీ వారి భవిష్యత్తు ఒక నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో. ఆ పరిస్థితి రాకూడదు అని అంటే ప్రభు ఆ కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో ప్రభు దర్శిస్తున్నాడు, సువార్త అందిస్తున్నాడు. మీకు లాంటి సహోదరుల ద్వారా అన్న వారి కుటుంబానికి ఏమందిస్తాడా? రక్షణ సువార్తను అందించి ప్రభు ఆ సువార్త ద్వారా వారిని దర్శిస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంతమందిని ప్రభు దర్శించాడు. అంగీకరించాం కనుకే మనమందరం ప్రభు సన్నిధిలోకి రాగలిగాం. దేవునికి మహిమ. చాలా సంవత్సరాల క్రితం ప్రభు మా కుటుంబాన్ని ఇలాగే దర్శించాడు. ప్రభు మా కుటుంబాన్ని చాలాసార్లు దర్శించాడు. ఎలాగనంటే కొంతమంది వ్యక్తుల ద్వారా సువార్త అందిస్తూ మా కుటుంబానికి ప్రభు చాలాసార్లు దర్శించాడు. మా కుటుంబాన్ని, నన్ను కూడా చాలాసార్లు దర్శించాడు ప్రభు. కానీ నేను తృణీకరించాను. మా కుటుంబీకులు కూడా చాలాసార్లు దాన్ని అంగీకరించలేదు, ఇష్టపడలేదు. అయినా ప్రభు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. కానీ ఒకానొక సమయంలో ప్రభువుని అంగీకరించే కనుక ఈరోజు ఈ స్థలంలో నిలవబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా బాగా తెలుసు, ధర్మవరం గ్రామంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. మా తల్లిదండ్రులకి 7 సంతానం, అందులో నేను ఒక్కడిని. నాకు 6 అక్కలు, చివరిగా 7వ వ్యక్తిగా నేనే పుట్టాను. ఒక్కగానొక కొడుకుని పుట్టానని చాలా అల్లారు ముద్దుగా ప్రేమతో ఎంతగానో నన్ను పెంచారు. మొదటి నుంచి నన్ను చాలా గారంగా పెంచారు. అలాగే తల్లిదండ్రులుగా వారు కూడా మాది కుటుంబం హైందవ, మీరు ఎలాగో హైందవ కుటుంబం కనుక ఎన్నో సాంప్రదాయాలతోటి నిష్ఠలతోటి కూడింది కనుక మమ్మల్ని భక్తిలోనే పెంచారు. మా తల్లిదండ్రులు మంచి భక్తి చేసేవారు. అలాగే వారి పిల్లలుగా మమ్మల్ని కూడా అదే మంచి భక్తిలోనే మమ్మల్ని కూడా పెంచారు. అలాగని భక్తిహీనులు మేమీ కాదు, చక్కటి భక్తిలోనే పెంచారు మమ్మల్ని. దేవుడు అంటే ఒక భయభక్తులతోటి మమ్మల్ని పెంచారు. ఒక చక్కటి క్రమశిక్షణలోనే మమ్మల్ని పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే మా మమ్మీ, మా అమ్మగారు చాలా ఎక్కువగా నిష్ఠగా ఉండేవారు. ఎక్కువగా పూజలు పునస్కారాలు అత్యధికంగా చేస్తూ చాలా నిష్ఠ కలిగినటువంటి విధంగా వారు భక్తి చేస్తూ ఉండేవారు. ఉదాహరణకి చెప్పాలనంటే వారి భక్తి ఎలా ఉండేదనంటే ఎవరు వచ్చినా ముట్టుకోకుండా ఉండాలన్నట్లుగా ఉండేది. నా చిన్న వయసులోనే నేను ఫ్రెండ్స్ తోటి ఆడుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు పసుపు నీళ్ళు మీదన చల్లి అప్పుడు లోపలికి రమ్మనేవారు మా అమ్మగారు. అంత నిష్ఠగా, అంత ఏదో మడి తడి అన్నట్లుగా అంత భక్తిలోనే మమ్మల్ని, ఆ చక్కటి సాంప్రదాయంలోనే మమ్మల్ని పెంచారు. అలాగే అక్కలు కూడా అలాగే ఎదిగారు. మా నాన్నగారు కూడా వృత్తిరీత్యా మాది వ్యాపారం, వైశ్యస్ కుటుంబంలో పుట్టాం కనుక అందరికీ వ్యాపారాలు ఉంటాయి కనుక వృత్తిరీత్యా వ్యాపారం కనుక వ్యాపారం చేస్తున్నటువంటి సమయంలో సాయంత్రం పూట పల్లెటూళ్ళు కనుక చాలామంది మరి వయసు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మా అరుగుల దగ్గర కూర్చుంటూ ఉండేవారు. మా నాన్నగారు వారికి రామాయణాలు, భారతాలు చక్కగా వివరిస్తూ వారికి సాయంత్రం అంతా టైం అంతా ఆ రీతిగా గడుపుతూ ఉండేవారు. మా నాన్నగారు మా అమ్మగారు చాలా అత్యధికమైన పూజలు చేస్తూ చాలా నిష్ఠగా ఉండేవారు. ఇది మా కుటుంబ పరిస్థితి. అలాగే క్రమశిక్షణలో కూడా మమ్మల్ని పెంచారు. ఆ రీతిగా కుటుంబం ముందు కొనసాగుతున్నటువంటి సందర్భాలలో
అనేకసార్లు ప్రభు మా కుటుంబానికి కూడా అనేక రూపాల్లో ప్రభు దర్శించాడు. సువార్త అందిస్తూ ఉంటుంటే మా తల్లిదండ్రులు అస్సలు ఇష్టపడేవారు కాదు. యేసుక్రీస్తు యొక్క సువార్తను అందిస్తున్న సందర్భాలలో మనకు చెందినటువంటి దేవుడు కాడు, వేరే కులానికి సంబంధించిన దేవుడు అని ఒక చాలా చీప్గా మాట్లాడుతూ అసహ్యంగా మాట్లాడుతూ ఉండేవారు, ఇష్టపడేవారు కాదు. ఆ రీతిగా కుటుంబానికి చాలాసార్లు ప్రభువు మమ్మల్ని దర్శిస్తూ ఉండేవాడు. అలాగే నేను చదువుతున్నటువంటి టైంలోనూ కూడా నాతోటి నా జూనియర్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పక్క ఊరే. వాడు చాలాసార్లు ప్రభు గురించి చెప్తూ ఉండేవాడు. 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలోనే ప్రభు గురించి నాకు కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. నేను కూడా అసలు అంగీకరించేవాడిని కాను. ఇలాగా రోజులు సంవత్సరాలు తరబడి మా జీవితాల్లో ప్రభు చాలాసార్లు దర్శించిన మేము వినలేదు. అయితే ఒకనొక సమయంలో నా ఆశ అంతా కూడా ఏంటంటే నన్ను చదివించాలనే ఉద్దేశం మా తల్లిదండ్రులకు ఉండేది. ఎందుకంటే మాది వృత్తిరీత్యా వ్యాపారం కనుక కాస్త 4 లెక్కలు నేర్చుకుంటే మన వ్యాపారానికి ఉపయోగపడతాడన్న ఒక ఉద్దేశంతో కొంతవరకు చదివిద్దామన్న ఉద్దేశం మన తల్లిదండ్రులకు ఉండేది. ఇంటర్ వరకు చదివిస్తే చాలని అనుకున్నారు. నా యొక్క ఆశ ఏంటనంటే ఇంటర్ వరకుతో కాదు కానీ మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఒక మంచి పేరు, మంచి హోదా సంపాదిస్తే చాలా బాగుంటుంది అన్న ఆశ నాలో ఎక్కువగా ఉండేది. నా ఇంటర్ కంప్లీట్ అయ్యింది. ఇంటర్ వరకు చదివిన తర్వాత వ్యాపారం చూడాలని తల్లిదండ్రులు కోరారు. నా ఆశ ఏంటనంటే ఒకటే ఆలోచన, మంచి చదువులు చదవాలన్న పట్టుదలతోటి తల్లిదండ్రులని ఏదోలాగా ఒప్పించి మా అక్క బావగారులు వీళ్ళతో సహాయాన్ని కోరి మొత్తం మీద నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఆ రోజుల్లో MCA చేయడం అంటే ఒక మంచి పేరు, సాఫ్ట్వేర్ అనమాట. అది ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న ఆశతోటి నేను పట్టుదలతోటి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అల్మంచి ప్రాంతంలోనే. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను MCA రాసినప్పుడు నాకు హైదరాబాద్లో ఒక చక్కటి సీట్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళాలని చాలా ఆశపడ్డాను. ఆ సమయంలోనే మా తల్లిదండ్రులు అంగీకరించలేదు. MCA హైదరాబాద్ వెళ్ళటం అంత అవసరమా, మనకున్న పరిస్థితి, మన పొజిషన్ మనకి చాలు, ఎందుకు ఇవన్నీ ఉద్యోగాలు మనకు అవసరమా అని చెప్పి నన్ను ఇంకా చదివించడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ పట్టుదలతో ఎలాగైనా ఒక మంచి పేరు, మంచి పొజిషన్లో నేను ఉండాలి, మంచి జాబ్ చేయాలన్న ఆశ తపనతోటి మా అక్క వాళ్ళతోటి మాట్లాడి మరలా ఒప్పించి ఎలాగ నేను హైదరాబాద్ ఎలాగ నన్ను పంపించట్లేదు అని కంప్యూటర్స్ ఎలాగైనా నేను నేర్చుకోవాలి. ఆ రోజుల్లో కంప్యూటర్స్కి ఒక మంచి ఫేమ్ ఉండేది, ఒక మంచి డిమాండ్ కూడా ఉండేది ఆ రోజుల్లోని ఆ కోర్సులకి. అంచేత విశాఖపట్నం వెళ్ళి 2 సంవత్సరాల పాటు నేను ఆ కంప్యూటర్స్ కోర్సుని నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగాల నిమిత్తమై నేను ప్రయత్నం చేస్తున్న సమయంలోని ఎలమంచిలి ప్రాంతంలోని ఒక చక్కటి కాలేజీలోని ఒక ల్యాబ్ అసిస్టెంట్గా, కంప్యూటర్స్ ల్యాబ్ అసిస్టెంట్గా ఒక చిన్న ఉద్యోగం నాకు దొరికింది. చాలా సంతోషించాను. ఎలాగైనా మంచి పొజిషన్కి వెళ్ళాలి, స్టార్టింగ్ చిన్నదానితో నేను మొదలుపెట్టిన ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్న చాలా ఒక గోల్ కలిగి ఉండేవాడిని. ఆ రీతిగా చిన్న ఉద్యోగంతో నేను ప్రారంభించాను. అతి తక్కువ టైంలోని, ఆ చిన్న వయసులోనే, అప్పట్లోనే ఒక మంచి పేరు సంపాదించగలిగిన ఆ కాలేజీలోనే ఒక మంచి పేరు ఆ కాలేజీలో సంపాదించి ఆ కాలేజీలో ఒక మంచి రిజల్ట్ రావడంతో ఆ కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తారంటే ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్నటువంటి నన్ను ఒక లెక్చరర్గా అపాయింట్ చేశారన్నమాట. నన్ను లెక్చరర్గా అపాయింట్ చేసినప్పుడు ఇంకా మంచి పేరు ఆ యొక్క కాలేజీకి వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ రావడంతో అదే ఎలమంచిలి ప్రాంతంలోని మరొక 2 కాలేజీల నుంచి నాకు మంచి ఆఫర్ వచ్చింది. చాలా సంతోషించాను. ఈ కాలేజ్ కాకుండా మరొక 2 కాలేజీలో నాకు ఆఫర్స్ వచ్చాయి చెప్పమని. లెక్చరర్గా పనిచేయడానికి నాకు మంచి అవకాశం దొరికింది. మొత్తం మీద ఎలమంచిలో 3 కాలేజీలో నేను డిగ్రీ కంప్యూటర్స్ చెప్పడానికి ఆ రోజులో నాకు మంచి అవకాశము దొరికింది. నా ఉద్యోగము, నా జీతము మొత్తం మీద అన్నీ పెరిగినాయి. నా ఇన్కమ్ చాలా పెరిగింది. అప్పట్లోనే మంచి జీతాలు వచ్చాయి. కాలేజీ నుంచి మంచి జీతాలు నేను పొందుకుంటూ ఉండేవాడిని. అనుకోకుండానే నా లైఫ్లోని కాస్త తెలియకుండానే ఒక గర్వం అనేది ప్రారంభమైంది నా జీవితంలోని. ఆ వయసులోనే
ఎలమంచిలి ఆ టైంలోని 2008 ఆ టైంలో నేను జాయిన్ అయిన ఆ రోజుల్లోని అప్పుడు ఉన్నటువంటి ఎలమంచిలో చదివినటువంటి స్టూడెంట్స్కి తెలుస్తుంది నేనేంటున్నది. వాస్తవంగా నా పేరు శ్రీనివాసు, పాత పేరు. ఎలమంచిలో ఒక మంచి పేరుని సంపాదించగలిగిన ఎలాగంటే, నేర్చుకుంటే కంప్యూటర్స్ శ్రీను సార్ దగ్గరే నేర్చుకోవాలి అన్న ఒక మంచి పేరు నేను 2008 ఆ టైంలో నేను సంపాదించినప్పుడు అలా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉంటుంటే నాలో నాకు తెలియని ఒక గర్వం కూడా ప్రారంభమైందనమాట. ఎప్పుడైతే ఆ గర్వము నాలో ప్రారంభమైందో నాకు తెలియకుండానే నా పతనము ప్రారంభమైందన్న సంగతి నాకు తెలియదు. బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడుచున్నాను. నాలో ఇవన్నీ చూసుకున్నాను, మంచి అవకాశాలు వచ్చాయి, ఎలమంచిలో ఒక మంచి పేరు సంపాదిస్తున్నాను, మంచిగా ఆదాయం వస్తుంది అని అనుకున్నాను. ఇంకా మంచిగా హోదాగా ఉండాలి, మంచి పేరు ఇంకా సంపాదించాలి, ఇంకా డబ్బు బాగా సంపాదించాలని మరింత ధన వ్యామోహం ఎక్కువయ్యి నా చిన్ననాటి స్నేహితుడితోటి ఆ 2009లోనే ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. అది కూడా చాలా తక్కువ టైంలో మంచిగా అభివృద్ధి చెందింది. ఒక మంచి పొజిషన్కి ఆ బిజినెస్ కూడా డెవలప్ అయింది చాలా తక్కువ టైంలోని. చేతి నిండా డబ్బు ఉండేది. మరొక ప్రక్క కాలేజీల్లోని ఉద్యోగం చేస్తూ ఆ రీతిగా నేను సంపాదిస్తూ మరి ఆ రీతిగా డబ్బులు చేతి నిండా ఉండేది. ఇంకా నాకు ఎలా ఉండేదనంటే నేను ఫుల్గా సంపాదిస్తానన్న అహంకారం ఉండేది. అలాగే ఎలమంచిలో నాకంటే ఇంకెవరు బాగా చెప్పేవారు లేరు అనే ఒక అహంకారం కూడా ఉండేది. ఆ రోజుల్లో నేను ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఓపెన్ చేసాం. నేను ఎప్పుడైతే ఎలమంచిలో నేను ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశానో ఎలమంచిలో అప్పట్లోని 2-3 ఇన్స్టిట్యూట్లు అన్నీ మూతపడ్డాయి. ఎందుకనంటే ఎవరు వచ్చిన మా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యేవారు. ఎందుకనంటే ఆ మంచి పేరు నేను సంపాదించగలిగాను ఆ రోజుల్లోని. చివరికి నా చిన్ననాటి స్నేహితుడితో మరి బిజినెస్ ప్రారంభించి అందులో కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో నాకు కొత్త కొత్త స్నేహాలు కూడా అలాగే అలవాటయ్యాయి. ధనం విస్తారంగా సంపాదించుతున్నాను, డబ్బు బాగా వస్తుంది, కొత్త కొత్త స్నేహాలు నాకు అలవాటయ్యాయి. నా చుట్టూ అనేక మంది స్నేహితులు చేరుతూ ఉండేవారు. నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. కానీ వారందరూ నన్ను ప్రేమించి నా దగ్గరకు వస్తున్నారని నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నా దగ్గరున్న డబ్బును చూసి వారు వస్తున్నారన్న సంగతి నాకు అర్థం కాలేదు అప్పట్లో. నిజంగానే చక్కగానే వారితో పాటు కొత్త స్నేహాలు అలవాటయ్యాయి. అలాగే కొత్త కొత్త అలవాట్లు స్నేహితుల ద్వారా నాకు కూడా అలవాటయ్యాయి. భయంకరమైనటువంటి చెడు అలవాట్లలో, వ్యసనాల్లో ఒకటి బాగా నేను ఎడిక్ట్ అయ్యాను. అతి భయంకరంగా డ్రింకింగ్ చేస్తూ ఉండేవాడిని. త్రాగుడికి చాలా బానిస అయ్యాను. స్నేహితులతో పాటు రోజు నాకు వచ్చిన ఆదాయం అంతా, డబ్బంతా, అటు కాలేజీలో వచ్చింది, ఇటు బిజినెస్లో వచ్చినటువంటి డబ్బంతా సాయంత్రాన్ని కలెక్ట్ చేసుకోవడం, డబ్బు పట్టుకొని స్నేహితులతో ఫుల్గా తాగి అర్ధరాత్రుల దాకా నేను తాగుతూ అర్ధరాత్రికి ఇంటికి వెళ్ళేవాడిని. ఇది నా పరిస్థితి. ఈ రీతిగా నా కుటుంబములో నేను ఇలా ఉండేవాడిని. మా తల్లిదండ్రులు ఏమనుకునేవారంటే అర్ధరాత్రికి ఇంటికి చేరేసరికి పాపం మా తల్లిదండ్రులు నేను అర్ధరాత్రికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమనుకునేవారంటే పాపం వీడు ఎంతో కష్టపడుతున్నాడు, బిజినెస్లో తీరిక లేకుండా ఉంటున్నాడు అని పాపం వాళ్ళు భ్రమపడుతూ ఉండేవారు. నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను అన్నది నాకు తెలుసు, కానీ తల్లిదండ్రులకు తెలిసేది కాదు. అలాగే నేను ఫుల్గా తాగి డ్రింక్ చేసి ఇంటికి వచ్చి అలా పడుకునేవాడిని. మా తల్లిదండ్రులు నా కోసం అలా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏంటో, వీడు భోజనం చేశాడా లేదా అనేసి వారు నా కోసం ఆలోచన చేసేవారు. కానీ కనీసం తల్లిదండ్రుల కోసం కూడా కనీసం నేను ఆలోచించేవాడిని కాదు. ఫుల్గా తాగి ఇంటికి వచ్చి అలాగే పడుకునేవాడిని. ఎందుకంటే వారికి ఎక్కడ తెలుస్తుందన్న ఉద్దేశంతో. వారు ఏమనుకునేవారంటే అయ్యో కష్టపడ్డాడు, అలసిపోయాడే, సరేలే వాడిని పడుకునే, రెస్ట్ తీసుకునే అని చెప్పేసి తల్లిదండ్రులు వారు భ్రమలో ఉండేవారనమాట. ఇలాగా సంవత్సరాలు గడిస్తూ ఉన్నాయి, అలా గడుస్తూ ఉన్నాయి. అనేక రకాల చెడు అలవాట్లకి, వ్యసనాలకి నేను బానిసైతూ రకరకాల అలవాట్లకి గురయ్యాను. తర్వాత నాలో ఇంకేదో ఒక వెలుతుండేది,
ఒక పక్క డెవలప్మెంట్ బాగానే ఉంది, డబ్బు ఫుల్గా వస్తుంది, స్నేహితులు ఎటు చూసినా ఉంటూ ఉన్నారు, ఇదే జీవితం, ఇదే శాశ్వతం అని అనుకున్నాను. జీవితం బాగుందని ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమాలు, షికార్లు, త్రాగుడు, ఇవే నా జీవితం అని అనుకున్నాను. స్నేహితులే నాకు శాశ్వతం అని అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. అలాగే సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా నాలో ఇంకా ఒక చిన్న వెళుతూ ఉండిపోయినట్టు ఉండేది. అందరూ ఒక ఫుల్ఫిల్ అయినా నాకు ఏదో చిన్న వెళుతున్నట్టుగా అనిపించేది అనమాట మనసుకి. అలాగే సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఒక ఆలోచన, ఆ వెళితేటో అర్థం కాలేదు, కానీ తర్వాత ఆ వెళుతూ కూడా క్లియర్ అయిపోయిందని అనిపించింది. నేను పనిచేస్తున్నటువంటి కాలేజీలోనే ఒక వ్యక్తి నాకు పరిచయం అవ్వటం, ఆ వ్యక్తి పరిచయం అయిన తర్వాత స్నేహంగా మారి, ఆ స్నేహం ప్రేమగా మారి, చివరికి ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒక ఆశతోటి ముందుకు కొనసాగాం. ఆ వ్యక్తి కూడా ఇష్టపడింది, వివాహం చేసుకోవాలని ఒక ఆలోచనతో మేము అనుకున్నాము. అప్పటికి స్నేహితులు కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉండటం, ఇవన్నీ చూసి నేను ఎలాగైనా ఈ వ్యక్తిని వివాహం చేసుకుని ముందుకు కొనసాగితే నా జీవితం కూడా బాగుంటుందన్న ఆలోచనతో నేను వెళ్ళాను. ఈ రోజుల్లోనూ కూడా చాలామంది యవనస్తులు ఈ లోక సంబంధమైన ప్రేమల్లో ఎంతోమంది పడుతూ ఉన్నారు అండి. ఆ రోజు నేను కూడా అలాంటి ఆలోచనతో నేను ముందుకు కొనసాగుతున్న రోజుల్లోని మా అక్క వాళ్ళకి పరిస్థితి తెలిసింది. ఇలా చెడు అలవాట్లు కలిగి ఉంటున్నానని, వ్యసనాలు గురయ్యానని, ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నానని ఒక ఆలోచన మరి అక్క వాళ్ళకి తెలిసిన తర్వాత వారు ప్రేమతో మందలించారు. నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలోనే మరి మా అక్క వాళ్ళలో చాలా వరకు ప్రభువులోనికి వచ్చారు. దేవుడు వారి జీవితంలో జరిగించిన మేలును బట్టి వారు ఒక్కొక్క అక్క తర్వాత 6 అక్కలు మార్పు చెంది దేవుళ్ళలోనికి వచ్చారు. నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వాళ్ళు మారిపోయారు. తర్వాత ఎప్పుడైతే నేను చెడు వ్యసనాలకు నేను గురయ్యానో, ఇలాగ చెడుగా తిరుగుతున్నాను, దారి తొలగిపోయానన్న విషయాన్ని గ్రహించి మా అక్క వాళ్ళు ఎంతగానో ప్రేమతో నాకు మందలించి చాలాసార్లు చెప్పారు నాకు, ప్రభు గురించి తెలుసుకో, ప్రభు ప్రేమ తెలుసుకోరా, ఈ చెడు వ్యసనం నుంచి బయటికి రారా, మన కుటుంబం మనకున్నటువంటి పరువుని నువ్వు అనవసరంగా తీయకు, నాన్నగారి పేరుని చెడదీయకురా అని చెప్పి ప్రేమతో చాలాసార్లు నాకు మందలించారు ప్రేమతో. అయినా ఏనాడు అస్సలు పట్టించుకునేవాడిని కాను. చాలాసార్లు వారి మందలించి ప్రేమతో బైబిల్, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ కూడా నా చేతికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేను పట్టించుకోకుండా వాటిని పక్కన పడేసిన రోజులు కూడా ఉన్నాయి. నా జీవితంలో క్రీస్తు గురించినటువంటి అవగాహన ఎలాంటిదంటే, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తిని బట్టే యేసుక్రీస్తు అని అంటే మనకు సంబంధించిన దేవుడు కాడు అన్న ఆలోచనతోటి నేను కూడా ఉండేవాడిని. అలాంటి టైంలో మా వీధిలోని చర్చి ఉండేది. చర్చికి చాలామంది ఇలాగే సిస్టర్స్ చాలామంది బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటుంటే ఆ అరుగుల మీద కూర్చొని స్నేహితులతోటి కామెంట్ చేస్తూ ఉన్నటువంటి రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి. వారిని రకరకాల పాటలు పాడుతూ కామెంట్ చేస్తూ, ఫ్రెండ్స్ తోటి హేళన చేస్తూ, రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉండేవాడిని. స్తోత్రాలు పోతున్నాయా, కొవ్వొత్తులు పోతున్నాయా అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేస్తూ, వింత వింత పాటలు పాడుతూ కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి జీవితం నాది. అలాంటి బ్రతుకులో మేము నడుస్తున్నటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఇలాగా ప్రేమతో వారు అక్క వాళ్ళు నాకు ప్రేమను, యేసుక్రీస్తు ప్రేమను మాకు చెప్పినా కూడా నేను అంగీకరించలేదు. తర్వాత అలాగా కొన్ని రోజులు అయ్యాయి. నా గురించి ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మా అక్క వాళ్ళు. మా అక్క వాళ్ళు ప్రభు నమ్ముకున్నారన్న విషయం మా తల్లిదండ్రులకి తెలియదు. మా ఇంట్లో ప్రభు నమ్మకుండా ఉన్న వాళ్ళు ఎవరు అంటే మా మమ్మీ, డాడీ, నేనే. మా అక్కలందరూ అప్పటికి ప్రభువుల్లోనికి వచ్చారు. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా వారు రహస్యంగానే ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అప్పట్లోనే వారి కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అక్కలందరూ కలిసి ఏదో క్యాంప్ అని చెప్పటం, మా నాన్నగారికి అందరూ కలుసుకొని సీక్రెట్గా ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి ప్రార్థనలో ఒకసారి నన్ను కూడా కుటుంబ ప్రార్థనలో తీసుకుని వెళ్ళారు. ఒకరోజు బలవంతంగానే నన్ను తీసుకువెళ్ళారు. ఆ రోజు ప్రార్థన చేస్తున్నారు. నన్ను మధ్యలో కూర్చోబెట్టి అక్కలు బావగారులందరూ కూడా గొలుసు కట్టి చేయపట్టి ప్రార్థన చేస్తున్నారు. నా గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే అందులో మా 4వ బావగారు ప్రార్థన చేస్తూ ఒక మాట పలుకుతున్నారు. ప్రార్థన చేస్తూ ఏవేవో మాట్లాడుతూ ఒక మాట అన్నారన్నమాట.
నా కుమారుడా, నేనే నీకు నిజమైన స్నేహితుడిని, నా మాటకు లోబడు, నువ్వు నడుస్తున్న మార్గము నాశనమైన మార్గం, నా తట్టు తిరుగు అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడితే నేను అనుకున్నాను, వీరందరూ ఒక చక్కటి ప్లాన్ వేశారు. నేను ఆ వ్యక్తిని వివాహం చేసుకోకూడదని దేవుడు అని అడ్డు పేరు పెట్టి, నా కుమారుడు నా మాటకు లోబడు, ఇలాగంటే నేను భయపడిపోయి వారి వైపుకి తిరిగిపోతాను అని ఒక మంచి ప్లాన్ చేశారు మీరు అని నీ మనసులో అనుకుంటున్నాను. ఈ రోజుల్లోని కూడా చాలామందిని దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తూ ఉంటుంటే ఇలాగే నాలాగే ఆలోచన చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రభు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పాస్టర్ గారు అలా చెప్తూ ఉంటారు, ఏదో తెలిసి ఉంటుంది, కావాలనే మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నేను కూడా అలాగే అనుకున్నాను, అది ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు దాన్ని నువ్వు దర్శిస్తున్నాడని నేను ఆ రోజు గ్రహించలేకపోయాను. ఆ రోజు నేను పెడచోని పెట్టాను, ఇలా అలాగే చెప్పుకుంటారు పోనే అని చెప్పేసి విడిచిపెట్టాను. ఆ రోజు అయిపోయింది. ఆ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఇలాగే మరలా నన్ను ప్రార్థనకు రమ్మన్నారు. అప్పటికే మా తల్లిదండ్రులకి నా గురించి అంతా కూడా మరి ఎవరు చెప్పారో వారికి కూడా తెలిసిపోయింది. మా తల్లిదండ్రులకి కూడా తెలిసిన తర్వాత వారు చాలా దుఃఖపడ్డారు అన్నమాట. ఎందుకంటే ఒక్కడిని ఈ రీతిగా చెడు వ్యసనాలకి దారి తొలగిపోయి చెడిపోతున్నానన్న సంగతి తెలిసి చాలా బాధపడ్డారు, కుమిలిపోయారు. ఇంకప్పటి నుంచి వారు మరింత ఎక్కువగా గుళ్ళు గోపురాలు తిరుగుతూ నా గురించి అత్యధికమైనటువంటి మా అమ్మగారు అప్పట్లోనూ ఉపవాసాలు ఉండి వ్రతాలు ఏవో చేస్తూ నా కోసం, నా క్షేమం కోసం మరింతగా వారు పూజలు చేస్తూ ఉండేవారు అన్నమాట. ఎక్కడో అప్పట్లోనే కోనసీమ నుంచి ఒక సిద్ధాంతిని తీసుకుని వచ్చి ఏవేవో నా గురించి పూజలు చేయించారు. అయినా నా బ్రతుకు మారలేదు. మరింతగా వ్యతిరేకంగా తయారవుతూనే ఉన్నాను. తల్లిదండ్రుల మీద తిరగబడేటువంటి స్థితికి కూడా నేను వెళ్ళాను. కొంతకాలానికి మరలా నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత మరలా కుటుంబ ప్రార్థనకి సిద్ధమవుతున్న సందర్భంలోనే ఆ రోజు మా తల్లిదండ్రులు ఒక మాట అన్నారు. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఆ రోజు నేను కాలేజీకి ఎప్పట్లాగే నా బిజినెస్ కోసం రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంటే వారు చాలా ప్రేమతో చెప్పారండి. ఎంతగానో ప్రేమతో చెప్పారు, ఒరే 6 తర్వాత ఒక్కగానొక్కడుగా నిన్ను కన్నాము, అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ఇలా బాధ పెడతావురా, కనీసం మమ్మల్ని అన్నా చూసి మా పరువు తీయకు, ఇప్పటికే మీ తలెత్తుకోలేకపోతున్నాం గ్రామంలోని, అలాంటిది నువ్వు ఈ సమయంలో ఈ రీతికి నువ్వు తయారవుతూ ఉన్నావు, దయచేసి నీకు దండం పెడతావురా, నువ్వు అటు వెళ్ళకు, మేము చెప్పినట్లుగా వినరా అని చెప్పేసి ఎంతగానో ప్రేమగా చెప్పారండి. ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పినా కూడా నేను కఠినమైన హృదయం కలిగి నా ఆలోచన, నా తలంపులంతసేపు కూడా ఆ అమ్మాయిని ఎలా వివాహం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అన్న ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన నా మైండ్లో ఉండేది కాదు. ఆ సమయంలోని తల్లిదండ్రులు అంత బాధతో చెప్తున్నా కూడా నేను వినలేదు. చివరిగా అలా అన్నారు, మరి చివరిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, చివరిగా నేను బతిమాలుతున్నాను, మా మాట విను, లేదంటే ఒక పని చేస్తాం, నేను చచ్చిపోతావురా, చచ్చిపోయిన తర్వాత కావాలంటే మా సవాల్ మీద నడిచిపోయన్నా, నీకు నచ్చినట్టు జీవించరా, బ్రతకరా అని చెప్పేసి ఆ రోజు మా తల్లిదండ్రులు ఏడుస్తూ మాట అంటూ ఉంటుంటే కనీసం తల్లిదండ్రులను నా ప్రేమ కనికరం లేకుండానే చాలా కఠినంగా, మీరు అలా చేస్తే చావండి, కానీ నా లైఫ్ నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనేసి కఠినంగా మాట్లాడి వారి ముఖం మీద అలాగా అనేసరికి మరింత కుమిలిపోయారు, గుండె పగిలేలా ఏడ్చారు ఆ రోజంతా కూడా. ఆ టైంలోనే మా అక్కలందరికీ విషయం తెలిసి మా అక్కలు బావగాళ్ళు వచ్చారు ఆ రోజు. అప్పుడు మా 4వ అక్క మా తల్లిదండ్రులకి ఒక చక్కటి సువార్త అప్పుడు అందిస్తుంది అనమాట. అమ్మ, ఎంతకాలం మీరు పూజలు చేశారు కదమ్మా, కానీ మన శ్రీనివాసుని మార్చేది ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంతకాలం మన కుటుంబంలో సంతోషం ఉండేది, కానీ ఈరోజు ఆ శాంతి సమాధానం మన కుటుంబంలో కోల్పోయాం. అయితే శాంతి సమాధానాన్ని సంతోషాన్ని తిరిగి అనుగ్రహించేవాడు
యేసు తప్ప మరి ఎవ్వరు లేరమ్మా. ఇప్పుడైనా వీడు మారాలి అని అంటే వీడిని మార్చగలిగేది యేసు తప్ప ఇంకెవరు లేరు కనుక చిన్న ప్రార్థనను మీరు చేయండి అమ్మా అని చెప్పేసి ఆ రోజు మా అక్క వాళ్ళు మా తల్లిదండ్రులకి స్వార్థ ప్రకటించినప్పుడు ఎప్పుడు ఎటువంటి ప్రార్థనకి అవకాశం ఇవ్వరు. మా నాన్నగారికి చాలా కోపం, అస్సలు ఇష్టపడేవారు కాదు. ప్రార్థన అంటే గసిరేసేవారనమాట. పాస్టర్లు కూడా దేవుడి మాటలు చెప్తుంటుంటే వాళ్ళ నాన్న మాటలు మాట్లాడి గసిరేసేవారనమాట. అలాంటిది ఎప్పుడు అవకాశం ఇవ్వకపోయినా నా కొడుకు బాగుపడితే చాలు, నా కొడుకు సెట్ అవుతే చాలు, మారితే చాలు అన్న ఒక ఉద్దేశంతో ఎన్నో పూజలు చేసిన వాటన్నిటిని పక్కన పెట్టి ఆ రోజు ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయమని మొట్టమొదటిగా అనుమతి ఇచ్చారన్నమాట మా తల్లిదండ్రులు. ఆ రోజు మా అక్కలు, మా ఆవుగారులు అందరూ ఆ రోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. నేను ఆలోచన చేస్తున్నాను, నా ఆలోచన అంతా ఒకటే, ఆ వ్యక్తిని వివాహం చేసుకుని ఈ కుటుంబానికి వీరికి దూరంగా ఎక్కడికన్నా పోయి హ్యాపీగా బ్రతకచ్చు. ఎందుకంటే నేను చక్కగా సంపాదిస్తున్నాను, నా వెనుక సపోర్ట్గా స్నేహితులు ఉన్నారు, నాకేంట్లే అన్న అహంకారంతో నేను నా ఆలోచనతో నేను ఉన్నాను. ఆ రోజు ఈరోజు ఏదో ఒకటి తాడో పేడో తేలిపోవాలి, డిసైడ్ అయిపోవాలి అని నేను కూడా అనుకున్నాను. వారందరూ ఒకటయ్యారు, నేను ఒక్కడనే కదా, అయినా పర్వాలేదు ఈరోజు ఏదో డిసైడ్ చేసేసుకుందాం అని అనుకున్నాను. ఆ రోజు అనుకొని ఆ రోజు అక్కలందరూ యథావిధిగా ఎప్పట్లాగే బావగారులు కలిసి చెయ్య పట్టుకొని మరలా ప్రార్థన చేస్తున్నారు. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఇంకేమీ చేయలేక చేద్దాం చూద్దాంలే అని చెప్పి ఉద్దేశంతో నేను కూర్చున్నాను. వారు కళ్ళు మూసుకొని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇదివరకు 4వ బావగారు ఎలాగైతే మాట్లాడారో సేమ్ మరలా అలాగే ప్రార్థన చేస్తూ ఆయన మరలా చెప్తూ ఉన్నారు, నా కుమార, ఇదే చివరిగా నిన్ను హెచ్చరిస్తున్నాను, నా మాటకు లోపడు, నేనే నీకు నిజమైన స్నేహితుడిని, నువ్వు నడిచే మార్గము నాశన మార్గం, నా మార్గం వైపుకు రా అని చెప్పి మరలా మాట్లాడుతూ ఉంటుంటే, ఇంక చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు, మీ ప్లానింగ్ అంతా నాకు తెలుసులే అని ఆ రోజు కూడా నేను పెడచెవున పెట్టాను. నేను ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ బావగారు చెప్తూ ఆ రోజు మరొక క్రొత్త మాట పలికారు, నాకు మరడా సరిగ్గా ఈ దినం మొదలుకొని 3 దినాల్లో నువ్వు ఊహించిన సంఘటన నీ జీవితంలో జరుగుతుంది, అప్పుడైనా నా మాట సత్యమని నువ్వు గ్రహించు అని ఈ మాట పలికారండి. పలికినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఇంక వీళ్ళందరూ ఒకటవుతారు, ఇంక నేను కూడా నా ప్లానింగ్ని చేసుకోవడం మంచిది అని ఒక ఉద్దేశంతో ఇంకా ఆ రోజు మన్నాడు నేను యథావిధిగా సైలెన్స్కి నేను కాలేజీకి సైలెన్స్కి వెళ్ళిపోయాను. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా ప్రార్థన అయినటువంటి దినం మొదలుకొని కరెక్ట్గా 3 రోజులకి నేను ఊహించిన సంఘటన నిజంగానే జరిగింది నా లైఫ్లో. అప్పటి వరకు చాలా ఏకీభవించి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధం వచ్చింది. ఆ చిన్న మనస్పర్ధం కాస్త పెద్దదై చివరికి ఆ వ్యక్తి నీ దారి నీది, నా దారి నాది అన్నట్లుగా తెగతింపులుగా ఆమె మాట్లాడిందనమాట. పెద్ద గొడవగా మారేది. తెగతింపులు చేసుకుని నా దారి నాది, ఇక మీదట నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్లుగా ముఖం మీద చెప్పేసరికి ఇంకా అసలు ఆ రోజు నేను తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితి గురై ఎంతోమంది సూసైడ్కి అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఆ రోజులో నా పొజిషన్ కూడా అలాంటిదే. ఈ వ్యక్తి కోసమే కదా, కుటుంబాన్ని కాదనుకున్నాను, ఆస్తిని కాదనుకున్నాను, అన్నిటినీ కాదనుకుని ఈ వ్యక్తి కోసమే కదా నేను వచ్చాను. అలాంటిది ఈ వ్యక్తి కూడా నాకు దూరం అయిపోతే ఎందుకు ఈ జీవితం, ఏంటి నా బతుకు అనుకున్నాను. ఈ వ్యక్తి మీదే దృష్టి పెట్టాను. నా బిజినెస్ను కూడా అలా డౌన్ అయిపోయింది. అన్నీ దూరం చేసుకునేవాడిని అనమాట. ఎంతసేపు ఇదే దృష్టిలో ఉండేవాడిని. ఇవన్నీ వెనకబడ్డాయి, లాసులు రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఇది కూడా ఎప్పుడైతే కుటుంబం కూడా నాకు దూరం అయ్యిందో, ఈ వ్యక్తి కూడా దూరం అయిపోగానే ఇంకా చెప్పుకోలేనంత గుండెల్లో బాధ, చెప్పుకోలేకపోయినంత బాధ అది దేవుడికే తెలుసు. ఇంకా టైంలోని చాలా బాధ అనిపించింది. ఇంకా చనిపోతే మంచిది కదా,
ఈ బాధ నేను భరించలేను. అటు కుటుంబం దూరం అయిపోయింది. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ జరిగాయో అప్పటి వరకు 24 గంటలు నాతో పాటు ఉన్న నా స్నేహితులు కూడా ఆ రోజు నాతో పాటు లేరు. అప్పటికి నేను నెల మనుషుల్లోని నా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఒక రూమ్ నాకు ఉంటుంది పర్సనల్గాని. ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నాను అనమాట ఆ రోజు. అప్పుడు దాకా ఎప్పుడు స్నేహితులు ఉండేవారు, నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. అలాంటిది ఆ సిచ్యువేషన్స్ జరిగేసరికి, తారుమారు అయ్యేసరికి, పరిస్థితులన్నీ మారిపోయేసరికి ఈ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయింది. కావాలని కుటుంబాన్ని నేను దూరం చేసుకున్నాను. ప్రేమించిన స్నేహితులు నాకు దూరం అయిపోయి ఒక్కడు కనిపించలేదు. ఒంటరిగా ఉన్న టైంలోని అనుకున్నాను అన్నీ కోల్పోయాను. ఓ పక్క బిజినెస్ లాస్ వచ్చేస్తుంది. అధికంగా ప్రేమించిన వ్యక్తి కూడా నాకు దూరం అయిపోయింది. ఎందుకు ఈ లైఫ్ బ్రతికుంటే ఈ బాధ భరించి కంటే చనిపోతే చాలా బాగుంటుంది కదా అని, ఎలా చనిపోతే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అప్పటికి ఒకసారి నేను ప్రయత్నం చేశాను. ఇప్పటికీ కూడా నరం కట్ చేసుకున్న ఈ ఘాటు ఇప్పటికీ కూడా ఉంటుంది అనమాట. అది ఇప్పటికీ కూడా ఉంది చేతి మీద. అది ఆ రకంగా నా చచ్చిపోదామని అనుకున్నాను, ప్రయత్నం చేశాను, అది విఫలమైంది. ఆ తర్వాత ఇంకొకసారి ఏదైనా పురుగుల మందు తెచ్చుకొని తాగి ఇక్కడ చచ్చిపోతే బెస్ట్, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, అందరికీ దూరం అయిపోతాను, హ్యాపీగా ఉంటుంది అనేసి నాలో నేను అనుకుంటూ చనిపోవటమే ఇంకా మార్గం అని అనుకుంటూ అదే ఆలోచనలో నేనున్నాను ఆ రోజు. ఆ టైంలోని మా 4వ అక్క నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికి నేను ఏడుస్తున్నాను నా రూములోని, పురుగుల మందు తెచ్చుకొని తాగి చచ్చిపోదాం అని అనుకుంటున్న సందర్భము. సరిగ్గా మా 4వ అక్క అప్పటికి ఫోన్ చేస్తుంది. నేను కట్ చేస్తున్నాను. నా బాధ అంతా ఒకటి, ఇంకా చచ్చిపోతే బాగుండని నేను నా బాధలో ఉంటే మా అక్క ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు ఫోను చేస్తూనే ఉంటుంది. సరేలే అని చెప్పేసి అనుకున్నాను. నేను చివరిగా ఒకసారి ఫోన్ ఎత్తుదాము అని అనుకున్నాను. అక్కంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే నన్ను ఎడ్యుకేషన్ లైఫ్లో అన్నింటిలోనూ కూడా తను బాగా సపోర్ట్ చేసిన అక్క అనమాట. అని చెప్పి ఇంకా చివరిగా ఒక్కసారి ఫోన్ ఎత్తుదాంలే ఇంక చచ్చిపోయే ముందు అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేస్తే మా అక్క అన్నది ఒక మాట, మరి మీరు రాజమండ్రి వెళ్తున్నావురా, బావగారు వచ్చి వేరే పని మీద వెళ్ళారు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది, ప్లీజ్ రారా తోడు, ప్లీజ్ రారా తోడు అని చెప్పేసి బతిమాలుతుందనమాట. ప్రేయర్కి వెళ్తున్నాం రారా ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంటే నీ దేనికి రాను అని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ కట్ చేశాను. నా బాధ అంతా ఇది. మా అక్కమ్మ రారా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంటే, చివరికి అన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంటే నాకు అనిపించింది, మళ్ళీ నాకు ఆలోచన ఒకటి వచ్చింది. ఎన్నిసార్లు ప్రేమతో నాకు చెప్పారు, కుటుంబం అంతా చెప్పినా కూడా నేను వెళ్ళలేదు. ఈరోజు చచ్చిపోయే ముందన్న ఒక్కసారి మా అక్క మాట విని చివరిగా రాజమండ్రి అన్న వెళ్ళి అక్కడన్నా చచ్చిపోతాంలే, ఎందుకు ఈ బతుకు అని చెప్పి నాలో నేనే కూలిపోతూ ఇష్టం లేకపోయినా మా అక్క కోసం చివరిగా, మా అక్క ఇలాగన్నా ఫీల్ అవుతుంది చచ్చిపోయిన తర్వాత, చివరిగా మా మాట విన్నాడు మా తమ్ముడు అరే అని చెప్పేసి ఆ రకంగా సంతోషిస్తారేమో అన్న ఆలోచనతో చివరిగా మా అక్క కోసం ఆ రోజు రాజమండ్రి వెళ్ళడానికి నేను ఇష్టపడ్డానమాట. నిజంగా ఆ రోజు మా అక్క, అది 2010 జనవరి 27వ తారీఖు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. డాక్టర్ థామస్ గారు ద ఇన్స్ట్రక్షన్ మినిస్ట్రీస్ వాళ్ళది మీటింగ్ అవుతుంది. మా అక్క ఆ మీటింగ్ తీసుకుని వెళ్ళింది, తోడని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళింది. రాజమండ్రిలో ఎక్కడో దగ్గర ఏదో విధంగా చచ్చిపోదాంలే అని అనుకుని నేను డిసైడ్ అయ్యి అక్కడ ఏదో చేసుకుందాం అని అనుకున్నాను. ఆనం కళాకేంద్రం కూడా గోదావరికి చాలా దగ్గరగా ఉంటుంది, గోదావరి స్టేషన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. నేను అనుకుంటున్నాను మా అక్క ఆ రోజు ఏంటి వింత ఏంటనంటే అది ఆల్ నైట్ ప్రేయరు, తెల్లాళ్ళు ఉంటుంది. మేము చాలా ఆలస్యంగా వెళ్ళాం, అప్పటికే వర్షిప్ అవుతుంది. చాలా పెద్ద ఆడిటోరియం అనమాట, అది చాలా పెద్దది ఆ ఫంక్షన్ హాలు. మా అక్క నా చెయ్యి పట్టుకుని వదలదు. ఏంటో మరి అది విచిత్రం అంతా. ఆ రోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చివరి ప్రార్థన చేస్తున్నాను అని సావుకులు స్టేజీ మీద ఇలాగుండి ఆయన ఆరాధన నడిపిస్తూ చివరిగా ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు. ఆ టైంలో అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అనేసి అంటూ ఉంటుంటే అందరూ రకరకాలుగా వారుకున్న బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. చాలామంది బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు.
ఆ సమయంలో మా అక్క కూడా చెయ్యి వదిలింది అప్పుడే. అప్పుడు నేను కూడా ఇదే మంచి సమయము, బయటికి వెళ్ళి గోదావరిలో అన్న దూకి చచ్చిపోతాం, లేదా రైల్వే ట్రాక్ మీద పడన్నా చనిపోదాం అని నేను డిసైడ్ చేసుకుని నేను ఆలోచనలో నేను ఎలా ఉన్నాను. వెళదాం అని అనుకుంటూ మరలా ఒక చిన్న ఆలోచన వచ్చింది. చచ్చిపోయే ముందు ఎన్నోసార్లు చెప్పారు కదా ప్రభు దేవుడు అని చెప్పేసి, చిన్న ప్రార్థన చేసి పోదాములే అనేసి. నా బాధ అంతా అందరూ చెప్పుకుంటున్నారు కదా అని నా బాధ కూడా ఆ రోజు ఇలాగే చెప్పుకున్నాను. ఇదిగో ప్రభువా, నువ్వు దేవుడు కదా, మరి ఈరోజు నా జీవితం అంతా నాశనం అయిపోయింది, బ్రతకాలని ఆశ కూడా లేదయ్యా, ఈరోజు నేను చచ్చిపోతున్నాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని నా బాధ అంతా ఆ రోజు అలా చెప్పుకుంటున్నాను అనమాట. చెప్పుకుంటూ ఉంటుంటే అది జనవరి 27వ తారీఖు, మంచి చలిగా ఉంటుంది గోదావరి పక్కన. అంత చలికాలం తెల్లవారుజామున ఇంచుమించు, కానీ ఆ టైం అది సరిగ్గా టైంలోని నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఆ రీతిగా నేను కేకలు వేసుకుంటూ నా బాధ కూడా నేను వ్యక్తపరుచుకుంటున్నాను కళ్ళు మూసుకొని, అంతే సడన్గా ఎప్పుడు నా జీవితంలో ఊహించని ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే స్టేజ్ మీద సేవకులు ప్రార్థన చేస్తున్నారు, కింద నా బాధ అంతా ఎక్కిక్కిబడి ఏడుస్తూ నేను ఈ రీతిగా నేను చెప్పుకుంటూ ఉంటుంటే ఒక బలమైన అగ్గి లాంటి శక్తి నా నుదుటిని తాకిందనమాట అండి. నా జీవితంలో ఎప్పుడు అలాంటి అనుభవాన్ని పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా అసలు భక్తిగానే ఉండేవాడిని, మా అమ్మ నాన్నతో ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవాళ్ళని. అలాంటిది ఎప్పుడూ కలిగినటువంటి అనుభవం ఆ రోజు ఫస్ట్ టైం ఒక అగ్గిలాంటి శక్తి నన్ను నుదిటిన తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట. ఒకేసారిగా బాడీ అంతా షేక్ అయిపోయి బాడీ అంతా చెమటలు పట్టేసి చెమటలు కారిపోతున్నాయి, అంత ఇదిగా అనిపించింది. అలాగించిమించి నేను 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ అనుభవాన్ని నేను అనిపించాను. బాడీ అంతా షేక్ అయిపోతుంది, కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది, మంటెక్కిపోతుంది, చెమటలు కారిపోతూ ఉన్నాయి. కానీ అదే సమయంలో నా మనసంతా భారంతో బాధతో నిండిపోయినటువంటి నా మనసు ఒకేసారి దూది పింజల తేలికైపోయి మనశ్శాంతి కలిగిందనమాట అండి. నాకు ఇంకెప్పుడు అర్థం కాలేదు అసలు ఎప్పుడైతే అంత మనశ్శాంతి నా హృదయంలో కలిగిందో నా వెంటనే ఆలోచన ప్రారంభమైంది, అసలు నేను ఎందుకు చచ్చిపోవాలి అనేసి. ఎప్పుడైతే ఆలోచన మొదలైంది, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను చనిపోకూడదు అని అనుకుంటూ ఆ పవర్ని అనుభవిస్తున్నాను, ఆ శక్తిని అనుభవిస్తూ అప్పుడు అనిపించింది ఏమనంటే నిజంగా దేవుడు చాలా గొప్పడు ఉన్నాడు ఆయన అనేసి. నా రోజు నేను తెలుసుకున్నాను, ఇంత శక్తి ఉన్నదా ప్రభువులని అని అనిపించింది. గుండె నిండా భారం అంతా ఒకేసారి మనశ్శాంతి కలిగినట్టుగా ఉన్నది. లోపటి నుంచి ఎవరో ఏదో బయటికి లాగి పారేస్తే ఎలా ఉంటుందో ఒకేసారి గుండెల్లో ఉన్న బాధ అంతా తేలికైపోయిందనమాట. మనశ్శాంతి అనిపించింది, సంతోషం అనిపించింది, మనసు నిండా ఆనందం అనిపించింది. అప్పుడు అనుకున్నాను, నిజముగా ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అని అనుకొని ఉంటే నీకోసం ఉంటాను, చేస్తే నీ సేవే చేస్తానని ఆ రోజు మొట్టమొదటిసారిగా అక్కడే నేను తీర్మానం చేసుకున్నాను అన్నమాట. అన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చేసుకున్నాను, వచ్చాను, ఇంటికి వచ్చాను. 3 రోజుల్లోనే ప్రార్థన 3 రోజులు ఇదంతా జరిగిందనమాట. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది, అబ్బా దేవుడు ముందుగానే మాట్లాడే దేవుడు అని అప్పుడు నాకు అర్థమైంది. ముందు మనకు అర్థం కాదు, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దేవుడి మాట ఎంత గొప్పదో అనేది. ఎప్పుడైతే నేను 3 దినాల్లోనే ఇంత మార్పు మనుషుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, పూజల వల్ల కానీ, దేని వల్ల కూడా సాధ్యం కానిది ఒక ప్రార్థన ద్వారా ఇంత గొప్ప మార్పు నాలో కలగడంతో మా తల్లిదండ్రులు అందరూ, కుటుంబీకులు, తల్లిదండ్రులు చాలా సంతోషించి ఆపదలు ఆదుకున్నవాడే గొప్ప దేవుడు, ఆ యేసునే మేము కూడా నమ్ముకుంటామని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడ్డారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా పూజలు చేసిన విగ్రహాలు, పటాలు అన్నీ తీసి ఒక సంచులో వేసి పక్కనున్న మా ఏట్లో మారేసి ప్రభువులోనికి సంపూర్ణంగా వారు కూడా రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నాకు ఇంకా ఏంటనంటే
అది జనవరి 27వ తారీఖు 2010లో ఆ సంఘటన జరిగింది. కొత్త అప్పుడే ప్రభువులో టర్న్ అయ్యాను. ప్రభు నిజంగా ఉన్నాడని అర్థమైంది. ప్రభు మాట్లాడతాడని కూడా అర్థమైంది. ఎలాగైనా ప్రభుతో గడపాలి, ప్రభు సేవ చేయాలన్న ఆశ నాలో మొదలైంది. ఆ తర్వాత ఎంత మార్పు నాలో రావడంతో మా అక్క వాళ్ళు నాకు అప్పుడు కొత్త కనుక నాకు బైబిల్ గురించి అంతగా నాకు అవగాహన లేదు. అందుచేత చిన్న బైబిల్ ఇచ్చారు నాకు. అది నాకు అర్థం కాకపోవడంతో మా అక్క వాళ్ళు చిన్నపిల్లల కథలు చెప్పినట్లుగా మొత్తం బైబిల్లో స్టోరీలు, యాకోబు స్టోరీ, అబ్రహాం స్టోరీలు ఇలాంటివి చెప్పేవారు అనమాట. స్టోరీ ఇలా కథల్లా చెప్పేవారు అనమాట. ఆ కథలు బాగా ఎక్కేవి. అలా దేవుళ్ళో ఎదగటం నేను మొదలయ్యింది. ఆ తర్వాత వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే నేను ఏదైతే ఇలా వాక్యం తీసేవాడిని, ఎలా చదవాలో తెలిసేది కాదు, ఏటో అర్థం కాదు. కొత్త అప్పట్లోనే ఇలా తీసేవాడిని. తీయగానే ఒక వాక్యం అనిపించేది. సరిగ్గా నేను ఏ చెడు అలవాట్లతో ఆలోచనతో అంటే ఇంకా నాలో చిన్న చిన్న చెడు అలవాట్లు మిగిలిపోయాయి. అప్పటికి ఇంకా మిగిలిపోయాయి. నేను ఇలాగ తీస్తూ ఉంటుంటే నా ఆలోచన విధానం ఏదైతే ఉందో అక్కడ అలా క్లియర్గా అనిపించేది. నేను నడిచే మార్గం వాక్యం తీసినప్పుడల్లా అది నా కోసమే అన్నట్లుగా సరిగ్గా తగిలేదనమాట వాక్యం. అమ్మో, దేవుడు ఇంత బట్టబయలు చేస్తాడా మన దోషాలని అనేసి ఆలోచనతో ఒక్కొక్కటి నేను మార్చుకోవడం మొదలుపెట్టాను. వాక్యం చదివే కొలది నాలో గొప్ప మార్పు రావటం మొదలుపెట్టింది. ఇంకా నాలో ఆశ ఉన్నది, ఇంకా నేను మారాలి, ఇంకా మార్పు చెందాలి, ఇంకా నాలో ఉన్నవన్నీ కూడా తొలగిపోవాలి అన్న తపన ఎక్కువ ఉండేది. కానీ ప్రభువా, నా బలహీనతలను నేను జయించలేకపోతున్నాను, అయితే నీ సహాయం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అనుకోకుండా అదే 2010 సంవత్సరంలోని ఫిబ్రవరిలోని ఒక సేవకుడిని నేను మారేనన్న ఉద్దేశంతో కృతజ్ఞతా కూడికగా మా ఊర్లో ఒక చక్కటి ప్రేయర్ పెట్టారు. అది అప్పటి నుంచి ప్రారంభమైందన్నమాట. మీ ప్రేయర్స్ పెట్టడం ఒక మంచి సేవకుని పిలిపించారు. పిలిపించిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. అప్పుడు మీకులాగే ఇలా వీడియోలు తీసేవాడిని అనమాట. ఆ మీటింగ్ నేనే వీడియో తీశాను. అప్పటికి నేను వీడియోస్ ఇలా ఫోటోగ్రఫీ కూడా నేను చేసినటువంటి రోజులు నాకు ఉన్నాయి. నాకు ఆ అనుభవం ఉంది. అంతా అయిపోయింది. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రుల కోసం నా కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయన అంత దూరంలో ఉన్నారు. చాలా గ్యాప్ ఉంది పాస్టర్ గారికి నాకును. ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఈ వ్యక్తిని బలమైన పాత్రగా వాడుకోండి ప్రభువా, దేవా నువ్వు దర్శించని ఆయన ఏదో ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఏకీభవిస్తున్నాను. మరలా సేమ్ ఒక పవర్ మరలా నన్ను నుదుటిని తాకిగానే అది వెంటనే ఏమైనంటే కాళ్ళు 2 తేలివు తూలి పడిపోయాను అనమాట. ఇంకదే ఆ శక్తి ఎప్పుడైతే తాకిందో నాకున్న చెడు అలవాట్లు, చెడు ఆలోచన, ఇంకా చెత్త అంతా ఆరుస్తూ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందనమాట. నాకు పట్టిన దరిద్రం అంతా ఆ రోజుతో క్లియర్ అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఆశ నెరవేరింది. నా బలహీనత నుంచి విడిపించు ప్రభువా అన్న ప్రార్థనకి నాకు దేవుడు జవాబు ఇచ్చాడని అనిపించింది. నా జీవితం మారడం మొదలుపెట్టింది. ఇంకా అక్కడి నుంచి ప్రభువులో ఇంకా ఎదగాలన్న ఆశ, ప్రభు మాట్లాడతాడు అన్న విషయాలు కొన్ని మా అక్క వాళ్ళు చెప్పటం, ప్రభు నాతో కూడా మాట్లాడు అని చెప్పేసి అనడం, ఇలాగ నా రోజులు గడుస్తున్నాయి. ఆత్మీయంగా ఎదుగుతున్నాను. వాక్యం చదువుతూ ఉంటా. వాక్యపు వెలుగుల్లో నుంచి నా దోషాలు నాకు చూపించటం, నేను మార్చుకోవడం, సరి చేసుకోవటం, ఈ రీతిగా మరి ముందుకు కొనసాగుతున్నాను. కానీ ఇప్పటికీ కూడా చాలామంది బైబిల్ అంటే ఏదో మామూలుగా ఒక బుక్ అనుకుంటారు. కానీ శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. మన జీవితాల్లో ఉన్న చెడునంతటిని కూడా తొలగించే దేవుని యొక్క వాక్యమే. అందుకే నీ వాక్యం నా పాదాలకు దీపం అని అన్నాడు. మనం వెలుగైన మార్గంలో, మంచి మార్గంలో నడిపించేది దేవుని యొక్క వాక్యం. అందుకే కీర్తనలో రాయబడి ఉంటుంది, యవనస్సులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యము చేతనే కదా అని. దేవుని యొక్క వాక్యం అంటే మనుషుల జీవితాలను మార్చేది. ఆమెన్. అలాగే నా జీవితాన్ని చాలా వరకు మార్చుకుంటూ వచ్చింది. ఎలాగైనా ఇంకా దేవుళ్ళు ఎదగాలి, మాట్లాడాలి దేవుడు అన్న తపన ఎక్కువై రోజు ఎక్కువగా సమయం దేవునితో గడుపుతూ ఉండేవాడిని. ఒకనొక సమయానికి వచ్చేసరికి ఒకరోజు చక్కగా ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకునేసరికి చాలా క్లియర్గా నా ఒక స్వరాన్ని విన్నాను. పడుకొని ఉంటే
ఒక వ్యక్తి నిజంగా తడితే ఎలా ఉంటుంది, తట్టి లేపితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నిజంగా ఒక మనిషి వచ్చి నన్ను తట్టినట్టుగానే ఇలా తట్టి, లే కుమార ప్రార్థన చెయ్యి అని 3 సార్లు ఆ మాటను విన్నానండి. నిజంగానే లే కుమార ప్రార్థన చెయ్యి అని ఆ మాట వినేసరికి టక్కుమ లేసానమాట. లేచి చూసరికి అందరూ శుభ్రం పడుకున్నారు. ఏంటో అర్థం కాలేదు. ముందు చిన్న భయం అనిపించింది, ఏంటా అని అనిపించింది. లే కుమార ప్రార్థన చేయి అని అన్నారంటే ఇది ప్రభువే అయి ఉంటుంది అని అనుకున్నాను. వెంటనే అప్పుడు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తూ ఉంటుంటే మా అక్క వాళ్ళు చెప్పిన కథల్లో కథ గుర్తుకొచ్చిందనమాట. యాకోబు రాత్రంతా దేవుడితో పెనుగులాడి ప్రార్థించాడు. నన్ను దీవిస్తావా దీవించవా అని ప్రార్థన చేస్తే అతని పట్టుదల ప్రార్థన అతని జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చింది. దేవుడు అతన్ని దర్శించాడు అనేసి మా అక్క వాళ్ళు చెప్పిన స్టోరీ గుర్తుకొచ్చింది. ఆ రోజు మోకరించింది మొదలుకొని అప్పుడు చాలా టైం అయిపోయింది. అప్పటికి 12 దాటిపోయింది. లేచేసరికే 12 దాటిపోయింది. చాలా 12 కూడా దాటిపో 1 గంట దగ్గర అవుతుంది టైం చూసినప్పుడైతే మాత్రం. ఇంకా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, లేదా నువ్వు నాకు కనిపించాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లేదా ఇలాగే తెల్లార్లు మోకరించి ప్రార్థన చేస్తాను. ఆ రోజు ఎక్కడా లేని పట్టుదల నాకు వచ్చింది. ఎలాగైనా నేను ప్రభువుని చూడాలి, లేదా ప్రభువు నాతో మాట్లాడాలన్న పట్టుదల నాలో అత్యధికం అయిపోయింది. ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాను, తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాను. అప్పటికి ఎంత సమయం అయిందో నాకు తెలియదు, కానీ మరి చాలా టైం అయి ఉంటుంది. నేను అప్పుడు టైం చూడలేదు. మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే టైం ఏం చూస్తాం, ఇంకా ప్రార్థన చేస్తున్నాను అంతే. నేను ఉంటున్న రూములోని గొప్ప వెలుగు, చెప్పలేనంత గొప్ప వెలుగు నా రూమ్లోకి వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక రూపం నాకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఉంటే ఒక దర్శనమా లేకపోతే కళ ఏంటన్నది నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చూడండి, మీరు కళ్ళు తెరిచి ఉంటే నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? కళ్ళు తెరిచి ఉంటే ఎలాగుంటుంది? అలా కనిపిస్తుంది నాకు. ఇంకా సేమ్ కళ్ళు మూసున్నాను కానీ కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. నా రూమ్ అంతా గొప్ప వెలుగుతో నిండిపోయి ఆ వెలుగులో ఒక రూపం కనిపిస్తుంది. ఒక చక్కటి రూపం తేజస్తో కనిపిస్తుంది. కానీ ఆయన ఫేస్ ఏం కనిపించట్లేదు. నేను చాలా క్లియర్గా చూశాను. అంగి చాలా దగదగలాడతా మంచి గ్లోరియస్గా ఉందన్నమాట. మహిమతో నిండుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి నా దగ్గరకు వస్తూ సరిగ్గా నా భుజమే చేయడం నా అనుభూతిని నేను చూశాను అనమాట. అంతే టక్మని ఏమైందో తెలియదు. ఇంకా తర్వాత నా కళ్ళ ముందు ఒక స్క్రీన్ వేసి చూపించినట్టే అనిపించింది. దేవుడు నాకు దర్శనాలో, మరి అది కాలో లేకపోతే మన నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాడో అది మరి దేవుడికి ఎరుగు. కానీ నేను చూసిన అనుభవాలు ఇంకా ఆ రోజు చెప్పుకోలేనంతది. అప్పుడు భుజం మీద చెయ్యేసి ఒకే మాట అండి, భయపడకు నా కుమారుడా, నీవే కదా పిలిచావు, నేనే నజరేయుడైన యేసుని అని అన్నారండి. ఈ మాట, ఆ మాట చెప్తా ఉంటే ఇప్పటికీ కూడా గుండె చల్లమంటుంది నాకు ఇప్పటికీ కూడా. ఆ మాట ఎంత మధురంగా ఉందంటే చాలా వాయిస్ నా చెవులారా విన్నానండి. అది ఈ మాటని చెప్తా ఉంటుంటే కొంతమంది నమ్మటానికి ఇష్టపడరు. దేవుడు మాట్లాడాడా, దేవుడు కనిపించాడా, వాడికి ఆ అనుభవాలు ఉండక వారు ఏమంటారంటే దేవుడు కనిపించడు, వాక్యంలో ఇదిగో చూడు ఎవడు చూడలేదంట అనేసి. మరి మోషేతో మాట్లాడిన దేవుడు కాదా? ఉన్నాయి. ఆ అనుభవాలు లేని వారు ఏమంటారంటే అదంతా ట్రాష్ అని అంటారు. అలాంటి అనుభవాలు కలిగిన వారు దేవుని మహింపరుస్తారు. అరే ఈ తమ్ముడికి కూడా దేవుడు దర్శించాడు, నా అలాగే అని అనుకుంటారు. ఆ అనుభవం ఉంటే. అనుభవం లేని వారు ఇది ట్రాష్ అని కొట్టేస్తారు. ఈరోజు ఈ మాట చెప్తున్న చాలామంది కూడా అలాగే అనుకుంటారు. నిజంగా ఆ రోజు ఆయన స్వరాన్ని చాలా క్లియర్గా విన్నాను. నా చెవులారా క్లియర్గా విన్నటువంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా ఆ స్వరాన్ని నేను మర్చిపోలేను. అంత స్వీట్గా ఒక మంచి, అది చెప్పలేను, మాటల్లో చెప్పలేనిది అనమాట. ఇంకా అంతే. చాలా ఆ ఫేస్ అయితే నేను పర్టికులర్గా నేను చూడలేదు, కానీ ఒకటి మాత్రం నేను బాగా ఇప్పటికీ కూడా గుర్తు. ఎందుకంటే ఆయన హెయిర్ ఎలాగుందంటే ఆయన తల నలుపు రాగి రంగు వెంట్రుకలు కలిపి మిక్సింగ్ ఉందన్నమాట. చాలా ఉంగరాలు తిరిగి ఇంత ఈ ముక్క ఇక్కడి నుంచి నేను చూడలేదు అసలు.
అసలు ఆ ఫేస్ ఏంటన్నది నాకు అసలు అది చూసి ఉంటాను కానేమో మరుగైపోయి ఉంటుందేమో, నాకు తెలియదు ఇంక అది. అసలు ఇప్పటికీ కూడా ఆయన రూపం ఎలా ఉంటుందని చెప్పలేను ఇంకంతే. కానీ ఇక్కడి నుంచి నేను చాలా క్లియర్గా చూసాను, మహిమతో ఉండి ఆయన కర్లింగ్ హెయిర్, ఉంగరాలు తిరిగి, ఏదో ఇంత జుత్తులు వేస్తారు కానీ ఫోటోలో అంత లేదు, చాలా సింపుల్గా ఇంత ఉండి, ఆ హెయిర్ కూడా ఎలా ఉందో తెలుసా, నలుపు రాగి రంగు మిక్సింగ్లో జుత్తు, ఆ హెయిర్ ఉంగరాలు తిరిగి అలా ఉంది చూడటానికి. ఇంకా మరి ఎంత సంతోషం అంటే ఇంకా మరి అది మాటల్లో చెప్పలేనిదన్నమాట. ఇంకా తర్వాత నుంచి ప్రభు అనేకమైనటువంటి విషయాలు ప్రభు నాకు చూపించారు. ఆ పట్టణమో పరలోకమో పరలోక రాజ్యమో మరి అవన్నీ నాకు తెలియదు, కానీ ప్రభు నాకు చాలా విషయాలు చూపించడం జరిగింది. భూమి మీద భక్తి చేస్తూ అలాగే ప్రభునందు నిద్రిస్తే వారి స్థితిగతులు ఎలాగుంటాయో ప్రభు చూపించారు. ప్రభువుని అంగీకరించకుండా దారి తొలగి చెడు మార్గాన్ని వెళ్ళి అలాగే మరణిస్తే వారి స్థితిగతులు ఏమవుతాయో, వారి పరిస్థితులు ఎలాగుంటాయో ప్రభు రెండింటిని కూడా చూపించడం నాకు జరిగింది. అయితే చాలా సమయం అయింది. ఒక్క మాట మీకు నేను చెప్తాను, నా నువ్వు ఇప్పటికి కూడా మర్చిపోలేను. నా శరీరం దేన్ని తాకిందో కూడా నాకు బాగా తెలుసు. అందుకే మరి శిష్యులు కూడా అంటారు, మేము దేన్ని తాకి చూసామో దాన్ని మేము వివరిస్తున్నాము, దేన్ని అనిపించమో అది చెప్తున్నాము అనేసి అంటారు. అందుకే అంటారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నాకంతే. ఆ రోజు నా చేతులు నా కాళ్ళు దేని తాకేయో నాకు బాగా తెలుసు. ఆ అనుభవం నాకు ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు ఇప్పటికీ కూడా. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నా పాదాలకి కొన్ని ప్లేస్కి తీసుకెళ్ళాడు ప్రభు. ఆ దర్శనం ఏంటో తెలియదు మరి నాకు అవన్నీ. నేను అందుకే అంటున్నాను, అది పరలోకమా, పరలోక పట్టణమా, పరలోక రాజ్యమా, మరి అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక మహిమ కలిగినటువంటి ప్రాంతంలోకి మాత్రం నాకు చూపించడం జరిగింది. సో ఎన్నో అనుభవాలు నాకు కలిగాయి. అయితే ఒక ప్లేస్లో మాత్రం ఒక వ్యక్తిని మాత్రం నేను చాలా క్లియర్గా చూశానండి. అప్పుడు నేను ప్రభువులోకి వచ్చిన కొత్త, అది అప్పటికి ఎంత అయింది, మహా అయితే 2 నెలలు అవుతుంది అంతే. జనవరిలో పట్టబడ్డాను, ఫిబ్రవరిలో మీటింగు అయ్యింది, కొన్ని నెలలు అవుతుంది. నేను ఇంకా బాగా ప్రభువులో మారాలి అని మార్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొన్ని నెలలు మాత్రమే గడిచింది. ఈలోగా దేవుడు నన్ను దర్శనం ఇవ్వటం, ఆ టైంలో నాకు అంత తెలియదు, ఏమీ తెలియదు, పుస్తకాల గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు, ఏమీ నాకు తెలియదు. ఒక స్థలంలో మాత్రం ఒక వ్యక్తిని చూశానండి. ఆ వ్యక్తి చాలా తేజస్తో ఉన్నటువంటి కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చాడు చాలా క్లియర్గా. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన అనుభవం నాకు ఇప్పటికీ కూడా ఉంది, ఆ చేతులు తాకిన అనుభవం నాకు ఉంది ఇప్పటికీ కూడా. ఆ వ్యక్తి నన్ను తీసుకుని వెళ్ళి ఒక భవంతి ఉంది, ఆ భవంతిలోనికి తీసుకుని వెళ్ళి ప్రభువు నాకు ఇచ్చినటువంటి భవంతాన్ని చూపించి, అలా అక్కడ లోపల ఒక పెద్ద సింహాసనం ఉందండి, దాని మీద ఒక విచిత్రంగా ఒక కిరీటం ఉంది. చాలా క్లియర్గా చూశాను, ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం నిండా తెల్లటి ముత్యాలు చాలా పెద్ద సైజులో దగ్గలాడుతూ మెరుస్తున్నాయి అనమాట. కిరీటం మీద ముత్యాలు పొదిగి మంచి అద్భుతంగా ఉందన్నమాట అది. ఆయన ఆ కిరీటాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి అంటున్నాడు నాతోటి, ప్రభు నాకు ఇవ్వబోయేటువంటి కిరీటం ఇది. ఈ కిరీటం మీద చూసావా ముత్యాలు ఉన్నాయి, ముత్యాలన్నీ ఏంటో తెలుసా, భూమి మీద నేను పరిచర్య చేసినప్పుడు ప్రభు కొరకు సంపాదించిన ఆత్మలయ్యా అనేసి అన్నాడు అనమాట అతను. ఓహో అనుకున్నాను, అయిపోయింది. అవన్నీ దర్శనాలు అయిపోయిన తర్వాత, ఈ దర్శనాలు అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత ఇంచుమించు 6 నెలలు దాటిపోయిందండి. అప్పటికే 6 నెలలు దాటిపోయిన తర్వాత మా ఇంటికి ఒక మ్యాగజైన్ వచ్చిందనమాట. మా లాస్ట్గా అప్పట్లోని చెన్నైకి డబ్బులు పంపించేది అనమాట, కానుకలు అవి పంపించేది చెన్నై. ఆ మ్యాగజైన్ ఫస్ట్ టైం నేను చూశాను. అది ఇంచుమించిన ఆ అనుభవాలు దర్శనాలన్నీ, ఈ అనుభవాలు ఎప్పుడైతే చూసినా 6 నెలల తర్వాత మ్యాగజైన్ మా ఇంటికి వచ్చింది. యేసు పిలుచుచున్నాడు అని ఒక మ్యాగజైన్ వచ్చిందనమాట. అది ఆ బుక్ నేను చాలా ఆసక్తి, కొత్త కదా మరి, ఏది ఉంటే అది చదివాలని ఆశ ఉంటుంది. ఆ బుక్ తిరిగేస్తూ ఉంటుంటే సరిగ్గా 6 నెలల క్రితం ఏ వ్యక్తిని అయితే నేను చూసాను పైన, అదే
వ్యక్తి అక్కడ కనిపించేసరికి షాక్ అయిపోయాను అన్నమాట. ఇంక నిజంగా ఆ వ్యక్తి ఎవరో కాదు, డిజిఎస్ దినకరన్ గారిని కలిసానని అప్పుడు నాకు అర్థమైంది. ఆ మ్యాగజైన్ కిందన డాక్టర్ డిజిఎస్ దినకరన్ అని రాయబడి ఉంది. అయితే ఆ ఫోటోలో చూసిన ఫోటో కంటే ఇంకా చాలా గొప్పగా ఉన్నారు ఆయన, చాలా అందంగా ఉన్నారు ఆ మీదనైతేనే. సేమ్ ఆయన కరచాలు ఇవ్వటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎప్పుడైతే షాక్ అయిపోయిన ఆ ఫోటోని చూసేసరికి అవును ఇదే వ్యక్తిని కదా నేను చూశాను అనేసి ఇంకా అనుకున్నాను. అప్పుడు ఇంకా నిజంగా ఎంతో సంతోషం అనిపించిందంటే ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నా జీవితంలోని. ప్రభు నాకు ఇచ్చినవి. దేవుడిని నమ్మకపోతే, దారి తొలగి చెడు మార్గాన పోతే ఎలాంటి స్థితిగతులు ఉంటాయి కూడా ప్రభు నాకు చూపించారు. తర్వాత ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ అయిపోయాయో, మరి ఈ లోక స్నేహాలన్నీ పోయాయి. పోయిన తర్వాత దేవునితో స్నేహం చేయటం మొదలుపెట్టాను. ఆయన నన్ను పిలుస్తూ మొదటిగానే ఒకే ఒక మాట అన్నాడు, నేనే నీకు నిజమైన స్నేహితుడిని అని అన్నాడు. నిజంగా ప్రభుతో స్నేహం చేయటం నేను ప్రారంభించాను. నా జీవిత సాక్ష్యాన్ని అప్పట్లో మొట్టమొదటిసారిగా మరి రాయడం జరిగింది. దానికి టైటిల్ కూడా ఇలా పెట్టాను అన్నమాట, నా నిజ స్నేహితుడు అని పేరు పెట్టి నా సాక్ష్యం, దేవుడు నాకు చూపించిన విషయాలన్నీ ఇందులో రాయడం, మొత్తం అన్నీ పొందుపరిచి అందులో పెట్టాం అనమాట అండి. అప్పట్లోని ఈ పుస్తకాలు కూడా చాలా వేయించాం, అన్నీ అయిపోయి ఇంక వదిలేసాను అనమాట. ఇంకా మరి పుస్తకాలు కూడా ప్రింట్ చేయించలేదు. ఇంకా చాలా షాపుల్లోనికి అప్పుడు చాలామంది పట్టుకెళ్ళి అమ్మేవారు అనమాట అండి. అయితే నా నిజ స్నేహితుడుగానే ప్రభు ఇప్పటికి కూడా చాలా అనుభవాలు దేవుడితో మంచి సహవాసం చేస్తూ ఇలా కొనసాగుతూ ఒకానొక సమయానికి 2016లో ప్రభువు నన్ను సేవ పిలిచినప్పుడు 2016లో సేవ ప్రారంభించి 2017లో ఒక చక్కటి సంఘాన్ని కట్టి ఆ రీతిగా మరి పరిచయం చేయటానికి, అలాగే మా కుటుంబం, అలాగే మా తల్లిదండ్రులు కూడా మార్పు చెంది రక్షణ పొందడానికి కూడా దేవుడు మహాకృప చూపించాడు. ప్రభు మమ్మల్ని దర్శించాడు చాలాసార్లు. కానీ ఒకానొక సమయానికి అంగీకరించము కనుక ఏమైందనంటే దేవుడు మనకి మేలుని అనుగ్రహించాడు. ఎంతైతే వేదన కన్నీరు మా కుటుంబంలో ఉండేదో అదంతా తొలగిపోయి మరలా తిరిగి సంతోషాన్ని మరలా తిరిగి మా కుటుంబంలో అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే శాంతి సమాధానాలను అనుగ్రహించువాడు ఆయనే. లాస్ట్కి ఒక మాట వాక్యం చదివి ముగిస్తున్నాను. ఆ మాట చదువుదాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే అనగా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని రాయబడింది. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు నేను అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించను. చాలా క్లియర్గా ఉంది. లోకములో ఉన్న శాంతి తాత్కాలికమైనది. మనశ్శాంతి దొరకటం కోసం కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు. మనశ్శాంతి దొరుకుతుందని సినిమా థియేటర్కి వెళ్ళి 3 గంటల మనశ్శాంతి, మళ్ళీ థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ బాధలే. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మనశ్శాంతులు మాత్రమే. కానీ దేవుడు ఇచ్చేది ఏంటంటే శాశ్వతంగా మనశ్శాంతిని ఇస్తాడు. అయితే ఆ మనశ్శాంతి శాంతి ఎవరిది అంటున్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని అన్నాడు. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని అని అన్నాడు. ఏమన్నారు? నా శాంతి అంటే నేనిచ్చేటువంటి విశ్రాంతి, నేనిచ్చేటువంటి మనశ్శాంతి, నేనిచ్చేటువంటి సమాధానం అది నాది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని అన్నాడు. శాంతి దొరకాలంటే, మనశ్శాంతి దొరకాలంటే, సమాధానం కలగాలనంటే, మీ కుటుంబంలో సంతోషము దొరకాలనంటే, క్షేమము కలగాలంటే అది దేవుడే ఇవ్వాలి. ఆమెన్. దేవుడి యొక్క ఉంటుంది, అది దేవుడి సొత్తు, అది. ఆమెన్. ఎందుకంటే నా శాంతి ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మనశ్శాంతినిచ్చేది, శాంతినిచ్చేది, సమాధానం ఇచ్చేది ఏ ఒక్కరి వల్ల కాదు. ఆ శాంతి సమాధానం ఇచ్చేది యేసు ఒక్కడే. అందుకే నా శాంతిని మీకు నేను అనుగ్రహించుచున్నాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పక్కనున్న ఇల్లు ఎవరిది అమ్మ? ఎవరిది అమ్మ? చెప్పండి, ఇల్లు ఎవరిది?
మీ సావుకులదేనా? ఆయనదే కదా, ఆయన సొంతం, అవునా కదా? ఓకే, సొంత ఇల్లు ఆయనది, నా ఇల్లు అని అంటారు మీ సావుకులు, అంతేనా? ఓకే. ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చి ఆ ఇల్లు రవి నీకు రాసేస్తున్నాను, నేను సంతకం చేస్తున్నాను, రేపటి నుంచి నువ్వు తీసుకో అంటే చెల్లుతుందా? నేను రాస్తున్నాను కదా, చెల్లుతుందా? ఎవరిది? ఎందుకు చెల్లదు చెప్పండి? అది నా ఇల్లు కాదు కనుక. నా ఇల్లు అయితే నేను రాసి ఇవ్వగలను, నాకు అధికారం ఉంటుంది. అదే మీ సేవకులు, రవి ఇది నా ఇల్లు నేను రాసిస్తున్నానంటే, ఎందుకంటే ఆయన సొంతం, ఆయన ఇవ్వగలడు. నేను ఇవ్వగలనా? రాసి ఇచ్చేస్తే చెల్లుతుందా? చెల్లదు, అవ్వదు. శాంతి ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. శాంతి సొత్తుగా ఉంచుకున్నాడు యేసు. ఒక్కడే శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈ ప్రపంచంలో ఒకే ఒకడు మన యేసయ్య మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆమేన్. ఈరోజు మనందరి కుటుంబాల్లోని శాంతి, ఒకప్పుడు మనశ్శాంతి లేక సమాధానం లేనటువంటి కుటుంబాల్లో, అనారోగ్య పరిస్థితులు బాగోలేని పరిస్థితుల్లో వేదనతో నిండిపోయిన మన కుటుంబాలు శాంతిని అనుగ్రహించాడు కనుక ఈరోజు మనం అందరం ఈ యొక్క స్థలంలో నిలబడ్డాం. ఆమేన్. ఎక్కడ దొరకలేదు కనుకే ఆయన ఇచ్చాడు కనుకే మనము ఆయన ఎత్తుకొచ్చాం. దేవునికి మహిమ కలుగును. మా కుటుంబం కూడా ఆ రీతిగానే దేవుని ఎత్తుకొచ్చింది. దేవుడు తన శాంతిని మా కుటుంబాల్లో అనుగ్రహించాడు, నా జీవితంలో అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా మా కుటుంబం సేవలోకి రావటం, తర్వాత వివాహం అవ్వటం మీ అందరికీ తెలిసింది. చక్కటి మంచి భార్య నాకు అనుగ్రహించాడు దేవుడు. ఈ రీతిగా చక్కగా సేవలో మేము ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, ఈ కార్యాలు, ఈ మేలును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.